వెల్కమ్ బ్యాక్. ఎవరైనా ఆ భూమి మాది, ఆ స్థలం మాది అంటారు. కానీ వాళ్ళు మాత్రం ఊరంతా మాది అంటున్నారు. ఊళ్ళో ఖాళీగా ఉన్న చోటల్లా బోర్డులు పాతేస్తున్నారు. దశాబ్దాల వివాదం తెర మీదకు రావడంతో ఊరు కోసం ఉద్యమం పుట్టింది. సేవ్ పాపంపేట అంటూ పోరాటం మొదలుపెట్టారు. అసలు అనంతపురం శివారులో ఉన్న పాపంపేట గ్రామం అందరిదా లేదా ఆ కొందరిదా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? మన అందరికీ సొంతిల్లు ఉన్నట్లే సొంతూరు కూడా ఉంటుంది. దశాబ్దాలుగా పుట్టి పెరిగిన నేలని, మనతో కలిసి ఉన్న మనుషుల్ని కలిపి ఇది మా ఊరు అని చెప్పుకుంటాం. కానీ ఏళ్ల తర్వాత కొందరు వచ్చి ఊరంతా మా సొంతం, ఖాళీగా ఉన్న జాగలన్నీ మా జాగిరంటే ఆ ఊరు ప్రజలకు మండుతుందా లేదా? అనంతపురం శివార్లలో ఉన్న పాపంపేటలోనూ ఇదే జరిగింది. అప్పుడెప్పుడో స్వాతంత్రం రాకముందు జరిగిన భూ వ్యవహారాన్ని పట్టుకుని మళ్లీ ఇన్నాళ్లకు వచ్చి పాపంపేట గ్రామం మొత్తం మాదే అంటున్నారు కొందరు వ్యక్తులు. 75 ఏళ్ల తర్వాత ఊరంతా మాదినని వెంకట చౌదరి, శ్రీరాములు అనే వ్యక్తులు జీపీఏ పొందారు. అయితే నెల్లూరు సెటిల్మెంట్ ద్వారా గ్రామ భూమి తమకు సొంతమైందని గ్రామస్తులు వాదిస్తున్నారు. దీనికి సంబంధించి వారి దగ్గరున్న పత్రాలను కూడా చూపిస్తున్నారు. పాపంపేటలో ఈ వివాదానికి మూల కారణం సర్వే నెంబర్ 108. ఇక్కడ వెలిసిన కొన్ని షాపులను కోర్టు ఆదేశాల మేరకు అధికారులు తొలగించారు. అప్పట్లో కోర్టు ఆర్డర్ ఉండడంతో ఎవరూ అడ్డు చెప్పలేదు. దాంతో కోర్టు ఆదేశాలను ఆధారంగా చేసుకుని ఊళ్ళోని మిగతా భూమి మొత్తం తమదేనని జీపీఏలు పొందిన వ్యక్తులు వాదిస్తున్నారు. అనంతపురం నగర శివార్లలోని పాపంపేట గ్రామాన్ని పూర్తిగా 932 ఎకరాలు కబ్జా చేయాలని కొంతమంది దుండగులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా వార్త రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం మనం చూస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ సంబంధించిన మూలమే ఈ గ్రామాన్ని కబ్జా చేసేందుకు లేదా ఆక్రమించుకునేందుకు మూలమంటూ కూడా గ్రామస్తులు వాపోతున్నారు. ఈ గ్రామ వ్యవహారంలో ఈ ఎకరా 4 సెంట్లు కీలకంగా మారింది. ఇందులో వచ్చిన తీర్పును బేస్ చేసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే పార్టీలు ఉన్నారో వారంతా కూడా జీపీఏలు పొంది వారంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు లేదా స్థలాల్లో బోర్డులు పాతేందుకు ఎత్తిస్తున్నారంటూ కూడా గ్రామస్తులు వాపోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ స్థలం సుమారుగా 60 ఏళ్ళు పైగా కొంతమందికి సొంతమైంది. ఆ సొంతం తీర్పును బేస్ చేసుకొని మిగతా ఎవరైతే వారసులు ఉన్నారో వారంతా కూడా రాచూరి వెంకట రవికిరణ్ అనే వ్యక్తి ముఖ్యంగా చూసుకుంటే ఆయన కొంతమందికి జీపీఏ చేయించాడు. ఆ వ్యక్తుల ద్వారా హెచ్చరిక బోర్డులు తమ స్థలాల్లో పాటించుతున్నాడు అంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం 932 ఎకరాలకు కబ్జా చేసుకునేందుకు మూలం ఈ ల్యాండ్ అంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. బిల్డింగ్ అని మొత్తం పడగొట్టి సుమారుగా ఎకరా 4 సెంట్లు స్థలంలో ఈ ల్యాండ్ అంతా కూడా కబ్జా చేశారంటూ కూడా ప్రయత్నించారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు అనుసారం ఈ ల్యాండ్ పడగొట్టారు. కానీ ఆ తర్వాత వెంటనే మరో కొంతమంది పిటిషన్లు వెళ్లి కేసు సంబంధించి ఇంప్లీట్ కావడంతో ఈ ల్యాండ్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కానీ ఈ తీర్పును బేస్ చేసుకుని మరికొంతమంది ఇలాగే చేస్తున్నారంటూ కూడా ఈ ల్యాండ్ మొత్తం మాదే అంటూ కూడా వారు కోర్టుకు వెళ్ళడం. కానీ ఆ తర్వాత కొంతమంది ఈ హెచ్చరిక బోర్డులు పాతనం కూడా వారంతా చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఆందోళనగా ఉన్నారు. గ్రామస్తులతో ఇప్పటికైనా మొత్తం వ్యవహారంలో సబ్ రిజిస్టర్ మాత్రమే రాజకీయ అవినీతి అండతో ఇలా చేస్తున్నారంటూ కూడా గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పుడు వచ్చిన సబ్ రిజిస్టర్ గ్రామ పరిధిలో రిజిస్ట్రేషన్స్ కానీ లేదా బ్యాంకు లోన్లు కూడా ఇవ్వకుండా ఈ గ్రామ పొలం అంతా కూడా కోర్టులో ఉంది అని చెప్పడము, దాన్ని బ్లాక్ చేయించడంతో ఎవరు కూడా ల్యాండ్ కొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లా కలెక్టర్ కానీ ఇతర ఉన్నతాధికారులు దీనిపై జోక్యం చేసుకొని ఈ ల్యాండ్ సంబంధించిన తీర్చే మార్గం వెతకాలంటూ కూడా జిల్లా అధికారులని ఈ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ గ్రామస్తుల బాధ తప్పే అవకాశం ఉంటుంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా ఇనాం భూముల దగ్గర మొదలైంది. స్వాతంత్ర్యం రాకముందు 1866లో పి శేషగిరిరావుకు బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 27 ద్వారా 932 ఎకరాలున్న పాపంపేట గ్రామాన్ని ఇనాంగా మంజూరు చేశారు. ఆయన ఈ భూమిని 1879లో కె వెంకటేశ్వరరావుకు 500 రూపాయలకు విక్రయించారు. 1910 తర్వాత వెంకట్రావు ఈ భూమి మొత్తాన్ని గొల్లపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రికి 2000 రూపాయలకు విక్రయించారు. ఆ తర్వాత నరసింహశాస్త్రి కుటుంబ సభ్యులైన సీతారామయ్య, శంకరయ్య, రాచూరి వెంకట రమణ శాస్త్రి, రాచూరి సుబ్రహ్మణ్యం కలిసి 173 ఎకరాలు ఇతరులకు విక్రయించారు. మిగిలిన భూమిని 1952లో పంచుకున్నారు. అప్పుడు గొల్లపల్లి కుటుంబానికి 209 ఎకరాలు, రాచూరి కుటుంబానికి 550 ఎకరాలు దక్కింది. ఈ రెండు కుటుంబాలు తమకు సంక్రమించిన భూమిని తమ అవసరాల నిమిత్తం 1964 వరకు కొద్దిగా అమ్ముతూ వచ్చారు. అయితే ఎంత అమ్మారు, ఇంకా వారి ఆధీనంలో ఎంత ఉంది అనే దానికి సంబంధించి రికార్డులు లేవు. కానీ 1956లోని ఇనాం చట్టం రద్దయిపోయింది. అప్పుడు నెల్లూరు కలెక్టరేట్ కింద ఉన్న పాపంపేట గ్రామంలోని ప్రజలకు నెల్లూరు సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా భూమిని కేటాయించినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం 7 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పాపంపేట గ్రామంలో 15,000 కుటుంబాల దాకా నివాసముంటున్నాయి. సుమారు 70 ఏళ్ల తర్వాత ఈ ఊరంతా మాది అంటూ కొందరు కోర్టు మెట్లెక్కారు. భూమి మొత్తం తమదేనని, ఎవరు క్రయ విక్రయాలు చేయరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. దాంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ బోర్డులు ఏర్పాటు చేసిన
వాళ్లకు రాజకీయ నేతల అండతో ఫేక్ జీపీఏలు పొంది ఊరంతా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పాపంపేట గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మనం ఎక్కడైనా ఒక సెంటు ఒక ఎకరా కబ్జా చేయడం చూసి ఉంటాం, విని ఉంటాం. కానీ ఒక గ్రామం మొత్తం కబ్జా చేయడం ఎక్కడ విన్నామా, చూసామా? అనంతపురంలో అదే జరిగింది. వాటికి సంబంధించి జీపీఎలు కూడా చేసుకున్నారు అంటూ కూడా బయటికి పత్రాలు రావడం కూడా తీవ్ర కలకాలం రేపింది. వీరంతా కూడా గ్రామ నివాసులు, గత 70 ఏళ్ల నుంచి కూడా ఆస్తులు కూడా ఇక్కడే జీవిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనం మాటలో కనుక్కునే ప్రయత్నిద్దాం. మాకు గుర్తుండి దాదాపు 60-70 సంవత్సరాల వయసున్న వాళ్ళతో కూడా చర్చిస్తే ఇక్కడ ఎలాంటి పూర్వీకుల భూమి లేదు. నెల్లూరు సెటిల్మెంట్ అని 67 నుంచి 77 దాకా జరిగిన నెల్లూరు సెటిల్మెంట్లో భూమి యావత్తు పైమర్సీ నంబర్ 27 నుంచి సబ్ డివిజన్ల ప్రకారం దాదాపు 44-45 నంబర్లుగా విభజించి ఎవరికి ఎంత హక్కు అనుభవం ఉందో, ఎవరు ఎంత పూర్వీకుల నుంచి రిజిస్టర్ చేయించుకున్నారో దాని ప్రకారం అనుభవంలో ఉన్నది. నెల్లూరు సెటిల్మెంటే ఇక్కడ ఈ భూమికి, సోత్రేం భూమికి డైక్లార్డ్ కాపీ. అక్కడి నుంచే లీగల్గా బ్యాంక్ లోనింగ్స్ కానీ ఇతరత్ర ఏవైనా అక్కడి నుంచి మాత్రమే మదర్ రికార్డుగా తీసుకుంటున్నారు. 70 సంవత్సరాలుగా వీటిని ఎవరు నాది అని కదిలించిన లేరు. కోట్లాది కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు నిర్మించారు, నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఆ పూర్వీకులు ఎవరో వచ్చి 70 సంవత్సరాల తర్వాత ఇది మాది అంటూ 66-77 సంవత్సరంలో రికార్డులు, పాత రికార్డులు రద్దుపరిచి ప్రభుత్వం నెల్లూరు సెటిల్మెంట్ని అందరికీ ఎంజాయ్మెంట్గా ఇచ్చింది రైతు వారి పట్టా కింద. పాత డాక్యుమెంట్స్ అన్నీ రద్దు అయితేనే కదా ప్రభుత్వం ఇతరులకు ఎవరికైనా పట్టాలు మంజూరు చేసేది. పాత రికార్డులు ఏవో ఉన్నాయని తీసుకొని వచ్చుకొని ఈ గొల్లపల్ల సీతారామయ్య ఫ్యామిలీకి సంబంధించిన మనవళ్ళు ఈరోజు నాది అని బోగస్ రెవెన్యూ వాళ్ళ నుంచి సర్టిఫికెట్లు తీసుకొని, విఆర్ఓ సర్టిఫికెట్లు, పూర్వం ఉన్న వాళ్ళ తాతల యొక్క డాక్యుమెంట్స్ లింకుగా పెట్టి ఈరోజు జీపీఏ చేయించినారు. జీపీఏ చేయించిన తర్వాత ఇవి మావి అని దాదాపు 40 సర్వే నంబర్లు కనపరుస్తూ ఒక 20-30 చోట్ల బోర్డులు పెట్టి ఇక్కడ నివాసం ఉన్న ప్రతి ఒక్కరికి భయాందోళన కలిగించారు. ఒక రాజకీయ అండతో జరుగుతుంది. దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. మాకు సొంతిల్లు ఉంది. ఈ సమస్య 2024 డిసెంబర్ నుంచి మా వెలుగులోకి వచ్చింది. రీసెంట్గా ఇక్కడ బోర్డులు వెలిసాయి పాపంపేట గ్రామంలో. ఈ కింద ఇచ్చిన సర్వే నంబర్లు మొత్తము మాకే చెందుతాయి అని డాక్యుమెంట్ నెంబర్తో సహా బోర్డు వెలిసాయి. ఎప్పుడైతే బోర్డులు వెలిసాయో అప్పటి నుంచి ప్రజల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రాబ్లం అనేది ఎప్పుడు లేదు మాకు. 1956 చట్టం ఈ యొక్క అధికారులకు తెలుదాని మేము ఒక సభాముఖంగా అడుగుతున్నాం. మేము ఈ చట్టం తెలిసింటే అక్కడ రిజిస్టర్ కాదు జీపీ, దొంగగా చేసుకుంటారు. ఇదంతా దొంగ సంతకాలతో జరిగిండేదే. లేకుంటే చట్టం అనేది 1950 రద్దు అయిపోయింది కదా. రైతు వారి పట్టాలు ఇచ్చినారు కదా. ఇది రిజిస్ట్రార్కి తెలుదా, జిల్లా రిజిస్ట్రార్కి తెలుదా, నాయకుడికి తెలుదా, చేసే వాళ్ళకు, చేపించుకునే వాళ్ళకి తెలుదా? దీనికి మెయిన్ అంతా కారకుడు రిజిస్ట్రార్. రాజకీయ నాయకులతో మాకు సంబంధాలు లేవు. రాజకీయ నాయకులకు ఏం సంబంధం దీంట్లో? రిజిస్ట్రార్ ఉంటే సరిగ్గా ఉంటే జీపీలు అవుతాయా? ఎంత రాజకీయ ప్రోద్బలం ఉంటే కూడా అవుతాయా? డబ్బు పనిచేసిందా, దీనికి రాజకీయ ప్రోద్బలం పనిచేసింది, గడ్డకు రావాలి. మాకు ఇది 2.5 షెడ్డు తీసుకొని ఇల్లు కట్టించుకున్నాము. దానికి రామస్వామి దగ్గర పోయి లీగల్ తెచ్చుకున్నాము. డాక్యుమెంట్స్ ఒక 5-6 లింకులు ఉన్నాయి. ఈ నెల్లూరు సెటిల్మెంటు ఉంది. మేము లోన్ తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాము. దాని మీద ఒక 40-50 లక్షలు అప్పు చేసుకున్నాము. భయంగా ఆందోళనకరంగా నిద్ర కూడా పట్టడం లేదు. నిద్ర కూడా పట్టడం 6 నెలల నుంచి 10 ఏళ్ళ కిందట నుంచి మేము ప్లాట్లు కొన్నాము. ఇక్కడ వాళ్ళు కొనిండేది 1970లో రిజిస్టర్ ప్లాట్ వైడ్ వేసినప్పుడే కొన్నారు మేము కొన్న ప్లాట్లు. కానీ ఇప్పుడు గత సంవత్సరం 2024 డిసెంబర్లో ఈ జీపీఏలు మాకు తెలియకుండా ఎవరో జీపీఏలు చేసుకొని ఇప్పుడు వచ్చి ఆ జీపీఏలతో మాకు వస్తుంది హక్కు పాపంపేటలో అని హెచ్చరిక బోర్డులు పెట్టి అందరినీ జనాలని భయాందోళన చేసి అసలు పాపంపేట భూములు కొనకూడదు, అమ్మకూడదు అనే బోర్డులు పెట్టి అందరినీ భయపడిస్తున్నారు. అధికారులకు తెలియకుండా ఏమీ జరగదు. కంపల్సరీగా నిర్లక్ష్యమే. ఒక విఆర్ఓతో పొజిషన్ సర్టిఫికేట్లు ఎకరాలకి ఎట్లా తీసుకుంటారు? ముందు ఉన్న 52-56 డాక్యుమెంట్ల ద్వారా ఇప్పుడు జీపీఏలు పుట్టుకొచ్చిన దానికి అసలు వాళ్ళకి ఎట్లా చెల్లుతాయి అని మేము దాన్ని పరిగణలోకి తీసుకొని మన డిఆర్ గారు ఎట్లా రిజిస్టర్ పర్మిషన్ చేశారు, సబ్ రిజిస్టార్కి మన డిఆర్ పర్మిషన్ ఎట్లా ఇచ్చినాడు ఎకరాలకి కబ్జా చేయడానికి కానీ దీన్ని చేయడానికి ఫస్ట్ కీలక సూత్రాలు సబ్ రిజిస్టరు, జిల్లా రిజిస్టర్. వీళ్ళిద్దరూ ఈ
చట్టవిరుద్ధంగా అంటే ఇప్పటికే సెటిల్మెంట్ ఆర్డర్లు ఉన్న వ్యక్తులకి కాకుండా గతంలో 52 డాక్యుమెంట్ బేస్ చేసుకొని రిజిస్టర్ చేయడం వల్లే జీపీఎల్కి అనుమతి ఇవ్వడం వల్లే ఈ సమస్య మొదలైంది. డిఆర్కి సబ్ రిజిస్టర్కి చట్టం తెల్లారని మేము అడుగుతున్నాం. సెటిల్మెంట్ ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తున్నారా జిల్లా రిజిస్టర్ని అని అడుగుతున్నాం. జిల్లా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ చేసిన ఈ తప్పిదం వల్లే ఈ గ్రామం అంతా ఈరోజు ఈ సంక్షోభానికి గురవుతుంది. మొదటగా దీంట్లో శాఖాపరంగా చర్యలు తీసుకోవాల్సిన వ్యక్తులు ఎవరంటే ఫస్ట్ వీళ్ళిద్దరిని డిస్మిస్ చేయాలి. ఎవరు అప్పుడు సబ్ రిజిస్టర్ని జిల్లా రిజిస్టర్ని ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా డిస్మిస్ చేస్తేనే ఇప్పుడు ఈ గ్రామానికి సంబంధించిన సమస్య ఒకటే కాదు, భవిష్యత్తులో కూడా ఈరోజు ఇక్కడ ఈ కబ్జాదారులు సక్సెస్ అయ్యారనుకోండి, ఇదే స్ట్రాటజీ ఇంకా రాష్ట్రం అంతా ఇప్పుడు ఇదే కక్కలపల్లికి ఉపయోగిస్తారు, ఇంకా లేకుంటే ఇదే వేరే బెలుగుకు ఉపయోగిస్తారు, బాపనపల్లికి ఉపయోగిస్తారు, లేకుంటే కదిరి దగ్గర ఉపయోగిస్తారు. ఈ ఫామ్లాని వాళ్ళు పాచికేసినారు. దీనికంతా ఈ జిల్లా రిజిస్టరు సబ్ రిజిస్టరు దీనికి సపోర్టింగ్ డాక్యుమెంట్లుగా రెవెన్యూ అధికారులు. ఇప్పుడు వీళ్ళు జీపీఎల్ చేసిన ప్రతి ఒక్కరికి గతంలో నెల్లూరు సెటిల్మెంట్ ఆర్డర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇదే స్థలంలో ఉన్నాము, ఇది దాదాపు 3.5 ఎకరాలు దీనికి జీపీ చేసినారు. ఇదే ఆనుకున్న 1 ఎకరా 30 సెంట్లు ఇంకొకటి ఉంది, దాన్ని కూడా జీపీ చేసినారు. కలెక్టర్ కూడా సింపుల్గా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంచలనం సృష్టిస్తున్నా కూడా అతను పట్టించుకోకుండా మేము డిఆర్ఓకి చెప్పాను, విఆర్ఓకి చెప్పాను, ఎంఆర్ఓకి చెప్పాను అని తప్పించుకునే ప్రయత్నం చేస్తానని కానీ పూర్తిగా స్థాయిలో అతను స్పందించట్లేదు. ఇప్పటికైనా దీనిపై కలెక్టర్ స్పందించి తగిన న్యాయం చేయాలంటూ కూడా ఈ గ్రామస్తులు కోరుతున్నారు. పాపంపేట భూముల వివాదం జిల్లాలో హాట్ టాపిక్ గా మారడంతో ఆ భూములకు వారసులమని చెప్పుకుంటున్న వారు కూడా మీడియా ముందుకొచ్చారు. ఈ భూములపై సర్వ హక్కులు తమకే ఉన్నాయంటున్నారు. తాము ఇప్పటికే ఇల్లు కట్టుకుంటున్న వారి జోలికి వెళ్లట్లేదని, కేవలం ఖాళీ స్థలాల గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నామని చెప్తున్నారు. ప్రతిసారి పాపంపేటకు వచ్చి తీరిక లేక తమకు సన్నిహితులైన శ్రీరాములకు జీపీఏ ఇచ్చామని చెప్తున్నారు. ఎన్నో రోజులుగా ఈ భూముల కోసం ఫైట్ చేస్తున్నామని తెలిపారు. ఇదివరకే ఈ భూముల దగ్గరికి వెళితే తమని బెదిరించి దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. అందువల్ల తాము లీగల్ గాని ఈ వ్యవహారంపై ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నట్టు చెప్తున్నారు. ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళ జోలికి ఎటువంటి పరిస్థితుల్లో లేదండి, ఎవ్వరు లేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అటువంటి ఇదే లేదు సార్. చెప్తున్నాం కదండి, మేమేమంటే ఏదో ఒక అంతా ఉద్యోగాలు చేసుకొని బతికేటువంటి వాళ్ళమే అంతే. ఓకే, ఒక సాంప్రదాయ కుటుంబము ఉద్యోగాలు చేసుకుని బతికేటువంటి వాళ్ళే, కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ మాకు ఎటువంటివి లేవు సార్. మా ఉద్దేశము మా బాబాయ్ గారు చెప్పినట్టు ఎవరిని డిస్టర్బ్ చేయడం కాదు, ఎవరిని భయప్రాంతాలకు గురి చేయడం అసలే కాదు. మేము అసలు కట్టిన ఇల్లు వాటి జోలికి అసలు వెళ్ళట్లేదు. సో 170 నుంచి 180 ఎకరాల వరకు ఉండవచ్చండి అప్రాక్సిమేట్గా. ఇది మనకు కరెక్ట్ నెంబర్ అయితే తెలియదు, అప్రాక్సిమేట్గా ఉండొచ్చు అని చెప్పి మా ఊహ, మా అవగాహన. మా దినంలో ఉందో లేదో మాకు తెలియదు. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే మేము చట్టపరంగా చట్ట పరిధికి లోబడి మేము ట్రై చేసుకుంటున్నామండి. ఇది అంతేగాని ఇక్కడ ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఎవరిని ఇచ్చేయడం కానీ జరగట్లేదండి మా సైడ్ నుంచి. పాపంపేట భూ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు కలెక్టర్ ఆనంద్. ఎవరి తప్పున్నా వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇప్పటికే ఈ ఇష్యూకు సంబంధించి ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. కోర్టు ఆదేశాలను అనుసరించి నడుచుకుంటామన్నారు కలెక్టర్ ఆనంద్. ఆర్డీఓ గారికి అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజిస్టర్కి ఇద్దరికి కూడా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ దాంట్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా జరిగినది అయితే, ఒకవేళ ఫ్రాడ్లెంట్గా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినదైతే అని డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఎంక్వైరీ చేసేసుకొని ఒకవేళ తప్పు రిజిస్ట్రేషన్స్ ఏదైనా జరిగిందే ఖచ్చితంగా దాని మీద ప్రాసిక్యూషన్ యాక్టివిటీస్ టేకప్ చేస్తాము. అదే కాకుండా ఒకవేళ పొసెషన్ మీద ఏదైనా డిస్ప్యూట్ ఉన్నట్లయితే ఇట్ క్యాన్ బి డన్ ఓన్లీ త్రూ సివిల్ కోర్ట్. అంతేగాని ఇండివిజువల్గా ఒక్కొక్కరు వచ్చి ఒకరిని ఒక భూమి నుంచి తరలించడం అంటది ఆ విధంగా అయితే జరగదు. సో దాన్ని కూడా రూల్ ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగానే ముందుకు వెళ్ళమని చెప్పి క్లియర్గా తహసీల్దార్కి ఆర్డీఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి పాపంపేట గ్రామ ప్రజలంతా సేవ్ పాపంపేట అనే నినాదంతో పోరాటం మొదలుపెట్టారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. తమ ఊరిని కాపాడుకునేందుకు గ్రామ పరిరక్షణ సమితిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైతే ఊరి కోసం ఎంతవరకైనా తెగించి పోరాడతామని చెప్తున్నారు. ఈ వ్యవహారంపై కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది, అధికారులు ఏ విధంగా ముందుకెళ్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.